జీవితంలో ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో మనల్ని మనం కంపేర్ చేసుకోకూడదు. నాకు పలానా అబ్బాయి లాంటి లైఫ్ స్టైల్ ఉన్నా బాగున్ను, లేదా పలానా అమ్మాయి లాంటి అందం ఉన్నా బాగున్ను అని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఈ కంపారిజన్ వల్ల మనకి బాధ కలిగిస్తుంది. ఖచ్చితంగా స్ట్రైట్ గా కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ కాలంలో ఈ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ లాంటి సోషల్ మీడియా యాప్స్ వల్ల ఈ కంపేర్ చేసుకునే జబ్బు బాగా ముదిరిపోయింది. గైస్, ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న అందమైన జీవితాన్ని కాకుండా పక్క వాళ్ళ లైఫ్ చూస్తూ కంపేర్ చేసుకుంటూ బతుకుతున్నారో, సఫర్ అవుతున్నారో, ముఖ్యంగా వాళ్ళ కోసం నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇది పూర్తిగా వింటే ఈ కంపారిజన్ అనే జబ్బుకి పరిష్కారం దొరుకుతుంది. ఒకరోజు ఒక కాకి ఎగురుకుంటూ వెళ్లి ఒక చెట్టు కొమ్మకి వాలుతుంది. అక్కడి నుండి దగ్గరలో ఉన్న చెరువులోకి చూస్తూ ఉంటుంది. అక్కడ ఒక స్వాన్ అంటే హంస ఉంటుందన్నమాట. ఆ స్వాన్ కి దేవుడు అందంగా ఉండే ఫెదర్స్ ని ఇచ్చాడు. ఫెదర్స్ అంటే ఈకలు అనమాట. ఇలా ఆలోచించే కాకి ఆ టైంలో చెరువు దగ్గరలో ఉన్న మనుషులందరూ స్వాన్ దగ్గరకు వచ్చి మురిసిపోవడం, ఆనందపడడం గమనిస్తుంది. అలాంటి ఫీలింగ్ కాకి కూడా కావాలి, పొందాలి అనిపించింది. ఆ స్వాన్ వైపు వెళ్తుంది ఆ కాకి. అప్పుడు వెంటనే ఆ కాకిని చూడగానే మనుషులందరూ చేతులు ఊపుతూ తరిమేస్తారు. అప్పుడు కాకి చాలా బాధపడుతూ ఇలా ఆలోచిస్తుంది, నేనంటే మనుషులకు అస్సలు ఇష్టం ఉండదు, నేను ఏ ప్లేస్ కి వెళ్ళినా అక్కడి నుంచి తరిమేస్తారు, నన్ను వెళ్ళగొడతారు అని అనుకుంటూ వెళ్లి ఇంకో పక్కనున్న చెట్టు కొమ్మ మీద వెళ్ళి వాలుతుంది. తర్వాత అక్కడి నుంచి కూడా రాయలు విసురుతూ తోలేస్తారు. ఇదంతా ఫేస్ చేస్తున్న కాకి చాలా బాధపడుతుంది. ఆ కాకి మైండ్ లో ఒకటే ఆలోచన రన్ అవుతూ ఉంటుంది, నన్ను చూస్తే ప్రతి ఒక్కరూ వెళ్ళగొడుతున్నారు. కానీ ఆ స్వాన్ కి మాత్రం తనకున్న బ్యూటిఫుల్ ఫెదర్స్ వల్ల జనాలందరికీ స్వాన్ అంటే చాలా ప్రేమ. బహుశా నాకు కూడా స్వాన్ లాంటి బ్యూటిఫుల్ ఫెదర్స్ ఉన్న బాగున్ను అని ఆలోచిస్తుంది. అలా బాధపడుతూ ఎగురుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయి ఇంకో కొమ్మ మీద వాలుతుంది. గట్టిగా ఏడుస్తూ ఉంటది, ఎందుకు దేవుడా నాకు ఇలాంటి రూపం ఇచ్చావు, నాకు కూడా స్వాన్ లాంటి అందం ఇస్తే ఎంత హ్యాపీగా ఉండేవాన్ని అని బాధతో కుమిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అలా ఏడుస్తున్న కాకిని ఇంకొక పెద్ద కాకి అంటే సీనియర్ కాకి వెళ్లి అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు అని. అప్పుడు ఆ ఏడుస్తున్న కాకి ఇలా చెప్తుంది, నాకు నా లైఫ్ అస్సలు నచ్చట్లేదు, ఎందుకంటే నా బ్లాక్ ఫెదర్స్ చూస్తే అందరికి చిరాకు వస్తుంది, నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు ఇలా చెప్తుంది. అప్పుడు ఆ పెద్ద కాకి నవ్వుతూ అంటుంది, ఒకవేళ నీకు ఇంకేదైనా బర్డ్ లాగా మారే అవకాశం కనుక వస్తే నువ్వు దేనిలా మారుతావు అని ఆ చిన్న కాకితో అడగ్గా వెంటనే ఆ చిన్న కాకి స్పీడ్ గా సమాధానం చెప్తుంది, నేను స్వాన్ లాగా మారిపోతా, ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది కూడా, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు అని అంటుంది. ఆ మాట వినగానే పెద్ద కాకి ఇలా అంటుంది, ఈ అడవిలో ఒక కొండ వైపు నుంచి వాటర్ వస్తుంది, అది ఒక మ్యాజికల్ వాటర్, ఆ వాటర్ లో స్నానం గనక చేస్తే ఏది కోరుకుంటే అది జరిగిపోద్ది ఇలా చెప్తుంది అనమాట. అయితే నువ్వు వెళ్ళి స్వాన్ లాగా మారిపోవాలి అని కోరుకో, అప్పుడు నువ్వు కూడా మారిపోతావు. కానీ అంతకన్నా ముందు ఒకసారి నువ్వు స్వాన్ దగ్గరికి వెళ్ళి నిజంగా అసలు నువ్వు హ్యాపీగా ఉన్నావా, అసలు హ్యాపీగా ఉందా లేదా అనే విషయం కనుక్కొని రా అని చెప్తుంది ఆ పెద్ద కాకి. వెంటనే ఆ చిన్న కాకి స్పీడ్ గా ఎగురుకుంటూ ఆ చెరువు దగ్గరికి వెళ్లి స్వాన్ ని అడుగుతుంది, హాయ్ స్వాన్, నాకు తెలిసి ఈ ఊర్లో నువ్వే హ్యాపీయెస్ట్ బర్డ్ కదా, ఎందుకంటే నీ దగ్గర అందమైన తెల్ల ఫెదర్స్ ఉన్నాయి అండ్ అందరూ నిన్ను లవ్ చేస్తూ ఉంటారు, చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పు, నువ్వు హ్యాపీగా ఉన్నావా అని స్వాన్ తో కాకి అడిగితే దానికి ఆ స్వాన్ ఏం చెప్పిందో తెలుసా, తల కిందకి దించుకొని ఇలా చెప్తుంది, నా ఫెదర్స్ మేబీ అందంగా ఉండొచ్చేమో, జనాలు వచ్చి నన్ను ఇష్టపడొచ్చేమో, కానీ నేను అస్సలు హ్యాపీగా లేను, ఎందుకంటే ఈ మనుషులందరూ నన్ను పెంపుడు పక్షిలాగే ఉంచుతారు, ఫ్రీగా బ్రతకనివ్వరు, అలాగే ఒకవేళ నేను బాగా ఓల్డ్ అయిపోతే నన్ను కూడా వండుకొని తినేస్తారు, నేను రేపనే రోజు బ్రతుకుతానో లేదో కూడా నాకు తెలీదు, అనుక్షణం భయంతోనే బ్రతకాలి అని అంటుంది ఆ కాకితో. ఈ మాటలు వినగానే ఆ కాకి షాక్ అయిపోయి ఇలా అడుగుతుంది, ఓకే స్వాన్, మరి ఏ బర్డ్ చాలా హ్యాపీగా ఉంటుంది? అప్పుడు స్వాన్ అంటుంది, నాకు తెలిసి ప్యారెట్స్ చాలా హ్యాపీయెస్ట్ బర్డ్ అండ్ నా వైట్ ఫెదర్స్ కన్నా ప్యారెట్స్ కున్న రంగు రంగుల ఫెదర్స్ చాలా అందంగా ఉంటాయి అండ్ మనుషులు కూడా చాలా ఇష్టపడతారు అని అంటుంది. అప్పుడు ఆ కాకి థ్యాంక్ యూ స్వాన్, టేక్ కేర్ అని చెప్పి ప్యారెట్ ని వెతుకుతూ ఎగురుతూ ఉంటుంది. కన్సెప్ట్ తర్వాత ఎలాగోలా వెతికింది, ఒక కొమ్మ మీద ఉందన్నమాట ఆ కలర్ఫుల్ ప్యారెట్. తన్ని చూడగానే ఇలా అడుగుతుంది, హాయ్ ప్యారెట్, నీ దగ్గర బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఫెదర్స్ ఉంటాయిగా, నువ్వు చాలా గ్రేట్ కదా, నువ్వు అందరికన్నా హ్యాపీయెస్ట్ బర్డే కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడుగుతుంది. వెంటనే ప్యారెట్ ఇలా చెప్తుంది, నా ఫెదర్స్ అందంగా ఉండొచ్చు, బట్ ఆ అందం వల్ల ఈ మనుషులందరూ నన్ను చిన్న జాలీలో పెట్టి అంటే ఒక కేజ్ లో బంధించేస్తున్నారు, నా లైఫ్ మొత్తం కరోనాలో లాక్డౌన్ లాగా ఒక కేజ్ లోనే బ్రతకాలి, నేను సడన్ గా అదే కేజ్ లో చచ్చిపోతానేమో అని భయం అనుక్షణం నాలో ఉంటుంది అని ఇలా ప్యారెట్ ఏడుస్తూ చెప్తుంది.
ఈ మాట వినగానే మళ్ళీ కాకి షాక్ అయిపోయింది, సాడ్ ఫేస్ పెట్టేసుకుంది. ఓకే ప్యారెట్, మరి ఏ బర్డ్ చాలా హ్యాపీగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ ప్యారెట్ అంటుంది, నాకు తెలిసి పీకాక్ చాలా చాలా హ్యాపీయెస్ట్ బర్డ్, అలాగే నేషనల్ బర్డ్ కూడా పీకాకే. పీకాక్ ఫెదర్స్ ఓపెన్ చేస్తే చూసి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, ఆనందపడతారు అని అంటుంది. వెంటనే ఆ కాకి థ్యాంక్ యూ ప్యారెట్, టేక్ కేర్ అని చెప్పి దగ్గరలో ఉన్న జూ వైపు ఎగురుతూ వెళ్తుంది పీకాక్ ని కలవడానికి. తర్వాత అక్కడ ఒక పీకాక్ తన ఫెదర్స్ ని స్ప్రెడ్ చేసి ఉండే టైంలో జనాలందరూ సంతోషంగా ఉంటారు, తను చూసి సంబరపడిపోతారు. తర్వాత కాకి పీకాక్ ని వెళ్లి అడుగుతుంది, హాయ్ పీకాక్, నీకు బ్యూటిఫుల్ ఫెదర్స్ ఉన్నాయి కదా, నీకంటూ నేషనల్ లెవెల్ గుర్తింపు కూడా ఉంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే నీకన్నా హ్యాపీయెస్ట్ బర్డ్ ఇంకేది ఉండదు, నువ్వు హ్యాపీయే కదా అని అడుగుతుంది. అప్పుడు ఆ పీకాక్ అంటుంది, నేను అసలు హ్యాపీగా లేను, నన్ను ఉండనివ్వరు హ్యాపీగా, ఎందుకంటే ఈ మనుషులు నా ఫెదర్స్ ని చూసి ఆనందపడడంతో మాత్రమే ఆగిపోరు, ఈ ఫెదర్స్ ని తీసుకొని అమ్ముకుంటారు. వాళ్ళు నా ఫెదర్ ని పీకేటప్పుడు నాకెంత నొప్పి కలుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఇలా 1-2 సార్లతో ఆగిపోరు. నేను బతికున్నంత వరకు నా ఫెదర్స్ ని పీక్కుంటూ అమ్ముకుంటూ బ్రతుకుతుంటారు. నాకు ఒకే ఒక కోరిక ఉంది, వచ్చే జన్మలో నేను నీలా కాకిలా పుట్టాలి, ఎందుకంటే నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటది లైఫ్ లో, నిన్నెవరు పట్టించుకోరు, పెంచుకోరు, నీకెక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తావు అని అంటుంది కాకితో. ఆ మాట పీకాక్ నోట్లో వినగానే కాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. వెంటనే థ్యాంక్ యూ పీకాక్, టేక్ కేర్ అని చెప్పేసి అడవిలో కలిసిన పెద్ద కాకి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్, నేను ఏ మ్యాజికల్ వాటర్ లోకి ఇంకా వెళ్ళక్కర్లేదు, నాకు ఈ బర్డ్ లాగా కూడా మారాల్సిన అవసరం లేదు, పలానా బర్డ్ లాగా నేను మారను, నేను ఎవరితో కంపేర్ చేసుకోను, నాకు ఇలా అవ్వాలి అలా అవ్వని ఆలోచన ఇంకా రాదు, నాకు ఇలా కాకిలా ఉంటేనే హ్యాపీనెస్ దొరుకుతుంది అని చెప్తుంది. గైస్, ఈ స్టోరీ ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటాయి. నో వన్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ నో వన్ ఈస్ హ్యాపీ. వేరే వాళ్ళ లైఫ్ తో మనల్ని మనం కంపేర్ చేసుకోకూడదు, మన లైఫ్ ని అస్సలు కంపేర్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే బాధపడడం తప్ప ఇంకేం మిగలదు. మన దగ్గర ఉన్నంతలో ఉన్న దాంతో హ్యాపీగా ఉండడం చాలా చాలా మంచిది. గైస్, ఫైనల్ గా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, మీ లైఫ్ ని మార్చుకోగలిగేది మీరు మాత్రమే. మీరు మీలాగే ఉండండి, మీ బెటర్ వర్షన్ మీరే అవ్వగలరు, మీరే ఇవ్వగలరు. ఈ స్టోరీ విన్నాక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి నాకు చెప్పండి. అలాగే మనల్ని మన ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.